అన్నా 2 పరోటా. హలో, కాదర్ అంబులెన్స్ సర్వీస్. ఇదిగో నువ్వు నీ అంబులెన్స్ తీసుకొని మన ఏరియా మార్కెట్ లో ఉన్న మన షాప్ కి వచ్చేయి. త్వరగా వచ్చేయి, 10 నిమిషాలు ఇక్కడ ఉండాలి. ఎస్, ఐ యామ్ ఆన్ ది వే. ఏంటిది కింద ఉన్నది మాత్రం విడిగా వెళ్ళిపోతుంది? రావడానికి కొంచెం ఆలస్యమైంది. కారణం అంటే చెప్పమంటావా? ఈ మధ్యకాలంలో నాకు డాన్స్ మీద పిచ్చి ఎక్కువైపోయింది, భరతనాట్యం మీద. ఇదేంట్రా ఇలా వేలాడుతోంది? సానియా మిర్జా అనుకుంటున్నావా? ముక్కుకు కమ్మలేంట్రా? స్టార్ట్ చేద్దాం తమ్ముడు. అంతకంటే ముందు ఒక విచారణ, ఒక పాత విచారణ. సరిగ్గా నా కొట్టు ఎదురుగా నువ్వు అలాంటి కొట్టే పెట్టుకుంటానంటే నేను సంతోషపడ్డా. పాపం తమిళవాడు కదా, మన తెలుగు వాళ్ళందరికీ ఇంత జీడిపప్పు పులిహార, ఇంత పెరుగన్నం దొరుకుతుంది అనుకున్నాను. కాకపోతే నువ్వు తప్పుడు బిజినెస్ చేసావు, అమ్మాయిల్ని సప్లై చేసావు, మందు అమ్మావు. అందుకే నీ మీద కంప్లైంట్ చేశాను. రేయ్, గొప్ప వాళ్ళు స్టార్ రోడ్లో తినడం మానేసి బడ్డీ కొట్టుకొచ్చి తినడం మొదలు పెట్టారు. అలాంటి సమయంలో నీలాంటి ఎదవలు ఎదవ పనులు చేశారే అనుకో, మళ్ళీ వాళ్ళు 5 స్టార్కి వెళ్ళిపోతారు. అదే నాకు ఇష్టం లేదు. అందుకని మర్యాదగా కొట్టు ఖాళీ చేసి వెళ్ళిపో. నాకు కోపం తెప్పించుకో. పోరారే బేవర్స్ గాడా. మనం గనక కొట్టడం మొదలు పెట్టామంటే ఇంటర్వెల్ ఉండదు, క్లైమాక్సే. నన్ను వదిలే తిరిగి చేశానని ప్రాధాయపడినా వదిలిపెట్టేది లేదు. వెనక నుంచి అటాక్ చేస్తున్నాడు, అలా చేస్తే ఫౌల్ కదా. చెవులకి కమ్మలు కూడా పెట్టుకున్నాడు వీడు. లోపల చావని అందరినీ. ఎన్ని చెప్పినా సరే గగన్ వచ్చాడంటే సంఘటనే. గగన్ అంటే సంఘటన కాదురా. గగన్కి అసలు సంఘటన లేదు. గగన్ ఒంటరివాడు కాదు. గగన్ అంటే ఓ కుటుంబం కాదు. గగన్ అంటే ఒక ఊరు కాదు. గగన్ అంటే రాజ్యం రా. గగన్ అంటే ఒక కంట్రీ రా. ఒక రాజ్యం. కుమారు నువ్వెక్కడి నుంచి చూడబడ్డావు? నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఎందుకు?
విజయవాడని ఉత్తినే చుట్టి చూద్దామనే. నువ్వు చూసావా? చూసాను. ఒట్టేసి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఏం లేదు. నిజం చెప్పరా. స్టార్ హోటల్ వాళ్ళు మీ నాన్నగారిని కుట్టిని తీసేమని చెప్పలేదు. అగ్రిమెంట్ ని కూడా ఎవరు బలవంతంగా తీసుకోలేదు. అలాగే మీ నాన్నగారిని కూడా ఎవరు కొట్టలేదు. ఆసుపత్రి కూడా మీ నాన్నగారిని అడ్మిట్ చేయలేదయ్యా. నా మెడ కూడా ఏం పట్టలేదయ్యా. ఎవరా మా నాన్నని కొట్టింది? అది టిప్పర్ వాసు కాదు. ఎవడ్రా అంబులెన్స్ తీసుకొచ్చి నా ప్లేస్ లో పెట్టింది? ఈ కథల పుస్తకాలన్నీ వేస్ట్. ఈ కుక్క పిల్లిని లేపుకెళ్ళిపోవడానికి కదే విచిత్రంగా ఉంది. ఎవర్రా నువ్వు? కుమార్ని. మన ఏరియాలో హోటల్ నడుపుతున్న సోము గారు ఉన్నారు కదా, ఆయన ముద్దల కొడుకుని. నా బిజినెస్ ఈ ఊళ్ళో కాదు. ఒరే చంద్రు, ఏంటయ్యా? ఇలా రారా. ఎరా నువ్వు చెప్పింది ఈయన గురించే కదా? ఈయనే. కరెక్ట్ గా చూసి చెప్పు. అదే కళ్ళు, అదే ముక్కు, ఈయనే. ఈ బండోడి కాళ్ళు చేతులు విరగొడితే వాడు బాధపడుతుంటే చూసి అంబులెన్స్ లో తీసుకెళ్లాలని ఆశగా ఉంది. నువ్వు కాస్త తగ్గరా బాబు. ప్రతి విషయంలోనూ ఆవేశపడితే ఎలా? అన్న నేను వచ్చింది, అన్న మా నాన్నకిచ్చింది తిరిగి ఇచ్చేసి, మా నాన్న దగ్గర నుంచి మీరు తీసుకొచ్చింది తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాను. చెప్పిన మాట విన్నావంటే నీకు మర్యాదగా ఉంటుంది, లేకపోతే అంతే. పోరా పోరా, నా చేతికి పని చెప్పకుండా పో. చేతులు మాత్రం కాదు, ఈ టిప్పర్ బాడీని పార్టుగా కొయ్యకుండా ఇక్కడి నుంచి వెళ్ళమా. అగ్రిమెంట్ తిరిగి ఇచ్చేయండి. ఇవ్వకపోతే ఏంట్రైనా మాట్లాడుతుంది? వాడికి ముందు వడ్డీ ఇవి. ఇదిగో పట్టుకో. వడ్డీ చెల్లించేసాం. నాన్నకి అసలు ఎలా ఇచ్చాడో చెప్పామంటే అలాగే తిరిగి ఇచ్చేద్దాం. కుడి చేతిని పట్టుకొని తిప్పేసి ఉంచి విరగొట్టి అంతే. మెల్లగా. ఇదేంటే అమ్మాయిలు తీస్తుంటే అక్కడి నుంచి తీస్తున్నా? ఈ కుమారుకున్నదే ఒక్క నాన్నరా డిప్పరు. అందరి నాన్నలతో ఆడుకున్నట్టు ఈ కుమారు వాళ్ళ నాన్నతో ఆడుకున్నావు అనుకో, మీ ముత్తాత వాళ్ళ ముత్తాత దగ్గర పంపిస్తా. బండెక్కించండి రా. నేను ముందే చెప్తే విన్నావా? సరేరా. ఇదిగోండయ్యా. ఇది ఏంటో మీకు తెలుస్తుందా? తెలియడం లేదే. టిప్పర్ వాసు మన దగ్గర బలవంతంగా తీసుకున్న ఈ పాత్రం. అదెలా నీ చేతికి వచ్చింది? అదే మ్యాజిక్. టిప్పర్ వాసుకి హఠాత్తుగా బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చిందా? అదే నా దగ్గరకు వచ్చి నేను తప్పు చేశానని చెప్పి నా దగ్గర క్షమాపణ అడిగాడు. వాడి నిన్ను క్షమాపణ అడిగాడా? మరి వెళ్ళకుండా మారిపోయారని చెప్పి దేవుడి దగ్గర క్షమాపణ అడిగాడు. నేను తప్పు చేయడం వల్ల మీ అయ్యగారిని చూడలేకపోతున్నానని చెప్పి నన్ను కౌగులించుకుని తను బాగా ఏడ్చాడు. జాగ్రత్త. వీల్ చైర్ లో వచ్చేది టెప్పరే కదా? అలా అనుకుంటున్నాను. ఎవరో బాగా వాయించినట్టున్నారే. ఖర్జూరం పండిస్తుంది, తింటారా? మెల్లగా మెల్లగా. అంటే కుమారు ఇక్కడికి వచ్చాడు కదా? కుమార ఎక్కడ, ఎప్పుడు? చెప్పరా, నిజం చెప్పు. కుమారు ఈ ఊరికి రాను లేదు, టిప్పర్ వాసుని చూడను లేదు, నాన్నగారికి ఇవ్వాల్సింది తిరిగి ఇవ్వను లేదు, నాన్నగారికి తెలియకుండా హాస్పిటల్కి వచ్చి చూసి వెళ్ళింది లేదు. ఇప్పుడు నమ్ముతారా? సరే సరే, వాడి గురించి ఏం చెప్పమంటావు?